హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండర్ 20Kలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇంకా మనం అండర్ 20Kలో బెస్ట్ గేమింగ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పోకో బ్రాండ్ నుంచి అయితే మనకి మంచి గేమింగ్ ఫోన్ అయితే ఉంది. పోకో X6 5G ఫోన్. మీకైతే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే డిస్ప్లే పైన అయితే డిస్ప్లే అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే. ఇంకా 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరాను కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇదైతే మనకైతే మంచి గేమింగ్ ఫోన్. 5100 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు ఆ బ్యాటరీకి తగ్గట్టుగానే వీళ్ళైతే మనకి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇది గేమర్స్కి ఎందుకు స్పెషల్ అని మాట్లాడుకుంటే మనకి ఇది మినిమం మనకి ప్రాసెసర్ బెస్ట్గానే ఉంది, బ్యాటరీ లైఫ్ బెస్ట్గానే ఉంది, డిస్ప్లే బాగుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. దానికన్నా ఇంపార్టెంట్ ఇందులో ఛార్జింగ్ మనకి మనం గేమ్ ఆడి జస్ట్ ఒక 20-30 మినిట్స్లోపు అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో అందుకే మనకి ఇది అండర్ 20Kలో బెస్ట్ గేమింగ్ ఫోన్. ఇంకా మనం నెక్స్ట్ అయితే అండర్ 20Kలో బెస్ట్ కెమెరా ఫోన్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా ఫోన్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ నుంచి అయితే నార్జో 70 Pro 5G అయితే అండర్ 20Kలో బెస్ట్ కెమెరా ఫోన్ లాగా అయితే మార్కెట్లో అయితే ఉంది. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్టయితే 6.7 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది, 50 MP సోనీ IMX 890 IOS మెయిన్ కెమెరా, 8 MP సెటప్, ఇంకోటి 2 MP సెటప్ అయితే ఉన్నాయి. అవి జనరల్గా ఉంటాయి కాబట్టి. ఇంకా మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో కెమెరానే హైలైట్ ఉంది కాబట్టి దీన్ని మనం కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సోనీ కెమెరా ఉంది, 16 MP సెల్ఫీ కెమెరా ఉంది, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో పాటు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ. ఇందులో కూడా మనకైతే ఛార్జింగ్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది, 67 వాట్స్ ఫాస్ట్ హుక్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా మనకి నియర్లీ 35 to 40 మినిట్స్ లోపు అయితే పక్కాగా ఛార్జ్ అయితే అయిపోతుంది, ఇంకా తొందరగానే అవుతుంది. మనకి ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా దీని స్పెసిఫికేషన్స్ పరంగా ఇదైతే 20Kలో బెస్ట్ కెమెరా ఫోన్ అయితే ఉంది మనకి మార్కెట్లో. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా మనకి టాప్ 3 వచ్చేసి మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అండర్ 20Kలో వచ్చేసి మోటో నుంచి అయితే మనకు ఉంది మోటో G84. ఈ ఫోన్ అయితే మనకి మంచి బడ్జెట్ ఫోనే, ఎందుకంటే ఈ దాంట్లో మనకి ఇది లేదు, ఇది తక్కువ ఉంది అనడానికి అయితే లేదు. ఎందుకంటే ఇందులో మనకి 6.76 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే లేదు, బట్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50 MP 8 MP సోనీ లిటాస్, 600 IOS మెయిన్ కెమెరా ఉంది. ఇందులో కూడా మనకి సోనీ కెమెరా ఉంది. ఇంకా కెమెరాస్ పరంగా చూసుకుంటే ఇందులో 32 MP సెల్ఫీ కెమెరా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా వీళ్ళైతే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇది జనరల్గా అయితే మనకి అండర్ 20Kలో ఏదైతే మంచి ప్రాసెసరే, గేమ్కి కూడా మంచిగానే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగానే ఇందులో మనకి 5000 mAh మ్యాసివ్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి గేమింగ్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, బ్యాటరీ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ అండర్ 20Kలో ఇదైతే మనకైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడైతే మీకు మిగతా బ్రాండ్స్లో ఏవైతే 20Kలోపు ఏవైతే బెస్ట్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయైతే మీకైతే చెప్తాను. డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది ఆ బ్రాండ్స్ అండ్ ఆ మోడల్ ఒక నేమ్ అయితే మీకు. ఇంకా 20Kలో మనకి శాంసంగ్ బ్రాండ్లో చూసుకుంటే మనకి శాంసంగ్ M35 అయితే లాంచ్ అయింది రీసెంట్లీ. ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇంకా OnePlus నుంచి ఈటంగా తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే CMF Phone 1 అయితే రీసెంట్లీగానే లాంచ్ అయింది. కొంచెం యూనిక్గా ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ అండ్ క్లీన్ UI అయితే ఉంటుంది. ఇంకా వివో నుంచి తీసుకోవాలనుకుంటే వివో T3 5G అయితే లాంచ్ అయింది. ఇది వివో లవర్స్కి అయితే బెస్ట్ ఫోన్ అయితే అయింది. ఈ వివో లవర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా మనకి రెడ్మీ నుంచి చూసుకుంటే రెడ్మీ Note 13 5G అయితే ఉంది. ఈ ఫోన్స్లో మీకు ఏ ఫోన్ అయితే నచ్చిందో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.